నమస్తే అని మోసుకునే జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి విషయంలో తేడా ఉంటుంది. చాలా సార్లు సమయం వచ్చినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా నేను ప్రస్తావిస్తూ ఉంటాను. అది చిన్న టాపిక్ అయినా సరే చెప్పేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కూడా అలాంటిది ఒక చిన్న టాపిక్ గుర్తు చేయడానికే నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించి గుర్తు చేయడానికే ఈ వీడియో చేస్తున్నాం. దీంట్లో ప్రధానంగా ఏంటంటే, మామూలుగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలో అసలు ఆయన జస్ట్ ఊరకట్లాగా నడుచుకుంటూ వస్తేనే 6 అడుగులు బుల్లెట్ అనేటువంటి విధంగా అసలు ఎంత హైలైట్ అయిందో తెలుసు. పవన్ కళ్యాణ్ గారి స్టైల్ గానీ, ఆయన నటన గానీ, ఆయన అసలు ఆయన అంటే ఒక రకంగా ఆయన సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ గానీ, ఆయన సినిమాలు అంటే ఆ బాక్స్ ఆఫీసులు అంటే అంటారు, బాక్స్ ఆఫీసులు బదులు కొట్టింది అంటారు కదా, ఆ కనెక్షన్ సునామీ గానీ, ఆ కనెక్షన్ సునామీ గానీ, ఇవన్నీ కూడా సూపర్ స్టార్. ఇంకా సమస్య లేదు దాంట్లో. పవన్ కళ్యాణ్ గారు సూపర్ స్టార్, పవర్ స్టార్. ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు పెద్దగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఆ జస్ట్ ఆ పేరు ఆయనకు వచ్చిన ఉన్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతులే రాజకీయంలో ఇంత దూరం రావడానికి కారణం ఏంది, ఇది అందరికీ తెలుసు. అలాంటి పచ్చి సినిమా వ్యక్తి, దాంట్లో సమస్య లేదుగా, పక్కా సినిమా వ్యక్తి, పచ్చి సినిమా వ్యక్తి. అలాంటి ఆయనే ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మాట్లాడతాడు. ఆ మాట్లాడేటువంటి దాంట్లో కూడా సినిమాలకు సంబంధించి వచ్చినప్పుడు డైలాగులు అనేవి సినిమాలో ఇది ఎంటర్టైన్ చేయడానికి బాగుంటాయి, నిజ జీవితంలో అవి పర్ఫెక్ట్ కాదు, అసలు మనం ఆపాదించుకోలేం వాటిని. ఏదో ఊరికి ఎంటర్టైన్మెంట్ చిల్ అవడానికి ఏదో కొన్ని డైలాగులు రాస్తారు అనేటువంటి విధంగా అసలు కొట్టి పారేస్తాడు ఆయన. ఆయన సినిమా ఆయన అయ్యింది, దాంట్లో సూపర్ స్టార్ అయ్యింది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైలాగులు వాడటం, సినిమా డైలాగుల గురించి ఇది ప్రజాస్వామ్యబద్ధం, ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం అనేటువంటి విధంగా వాటిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. అంటే నిజ జీవితాన్ని సినిమాలే ఆయన కలుపుతాడు. కానీ సినిమాలో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సినిమా వేరు, రాజకీయం వేరు, మన నిజ జీవితం వేరు అనేటువంటి విధంగా ఆయన ప్రస్తావిస్తాడు. అంటే ఎంత తేడా ఉంది చూడండి ఇద్దరికి. ఇట్లాగా అనేక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరి మధ్య తేడా కనబడుతూ ఉంటారు. అందులో ఇది ఒకటి, మరే ఉద్దేశం.